నమస్తే. నేను సిరి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. సో, ఈ 6 నెలల్లో మరి అక్కడ ప్రజలు కూటమి ప్రభుత్వం గురించి ఎలా అనుకుంటున్నారు? అంటే ఇలాంటి పనులు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఇలాంటివి అంటే ఎంత వ్యతిరేకత అయితే వచ్చిందో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నారా? ఏంటి? ఇంకొకటి రాజధాని అంశం కూడా మనకి మాట్లాడే సందర్భంలో చాలా వరకి రాజధాని లేకుండానే 10 సంవత్సరాలు గడిచింది. మరి ఈ 6 నెలల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అనే అంశాన్ని కూడా మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏపీలో 6 నెలలు అయింది. సో ఈ 6 నెలల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే సార్ రాజధాని విషయం. సో రాజధాని మరి ఎలాంటి అంటే అభివృద్ధి పరంగా ఎలా వెళ్ళింది, ముందుకు ఏంటి, ఇంకొకటి ఈ 6 నెలల్లో ప్రజలు మరి సంతోషంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకి మెయిన్ అవసరం ఇది. సో మరి అక్కడ ఎట్లా ఉంది ఏంటి సార్? మరి రాజధాని మళ్ళీ తిరిగి పనులు ప్రారంభమైనవి. దాంట్లో వాళ్ళు చేసిన విధ్వంసానికి నష్టం జరిగిన మాట వాస్తవమే. అది తప్పకుండా ప్రజలే భరించాలి. చేసేది ఏమైనా వాళ్ళ జేబులు అయితే పెట్టరుగా. ఆ నష్టం ఏది జరిగినా కూడా ప్రభుత్వ పరంగా ఏ నష్టం జరిగినా కూడా దానికి ప్రజల మీదే పడిద్ది ఆ భారం. ఇప్పుడు రాజధానికి సంబంధించి జరిగిన విధ్వంసానికి అసలు ఆ అడవిని తొలగించడానికే 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కావచ్చు, లేకపోతే శాసనసభ్యులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి లేదా అధికారులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకి అద్దెలు చెల్లించి ఇన్నాళ్ళు భరాయించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అదంతా ప్రజలు కట్టే పన్నులు రూపేనాయి కదా, వాళ్ళ జేబులు అయితే ఇవ్వలేదుగా 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వాళ్ళు అమరావతి లేదు 3 ప్రాంతాలు అన్నారు. ఒకటే రాజధాని కాదు, 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అని చెప్పని అన్నారు. ఇక్కడ ఓరక శాసనసభ సమావేశాలు మాత్రమే జరుగుతాయి. పరిపాలనా రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. ఆ విధంగా విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఒకే రాజధాని, అది అమరావతి, ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా ఈరోజు న్యాయస్థానంలో కూడా చాలా స్పష్టంగా గత ప్రభుత్వం సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళింది. మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఆమోదించొద్దు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పని వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళి లేదు, మాది ఏకైక రాజధాని ఒకటే, గత ప్రభుత్వం చెప్పినట్టు 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి న్యాయస్థానానికి కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని దాంతోపాటు అమరావతికి సంబంధించినటువంటి మహిళా రైతులు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా కావచ్చు, ఈ 5 సంవత్సరాలు నిజంగానే చాలా సమన్వయంతో అహింసాయుతమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళు. నిజంగా ముందుగా వాళ్ళని అభినందించాలి, వాళ్ళ పోరాటానికి కూడా అభినందన తెలియజేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినంత ఆశలు చిగురించినాయి. దాని చెప్పినట్టు 33 కోట్ల రూపాయలు పెట్టి అడవిని తొలగించేశారు. ఇప్పుడు నివాస గృహాలు అంటే ఎవరెవరికైతే ఆ రోజు కేటాయించారో న్యాయమూర్తుల కాడి నుంచి శాసనసభ్యుల వరకు, అధికారుల వరకు గృహాలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుబడి కూడా 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. కొన్ని మరమ్మతులు అంటే ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన మరమ్మతులు చేసి మిగిలిన పనులు పూర్తి చేసేసుకుంటే ఇంకొక సంవత్సరం లోపు అందరికీ నివాసాలు ఏర్పాటు చేసేస్తే ప్రభుత్వం మీద, ప్రజల మీద ఈ భారం పడకుండా ఉండే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారో. ఆ విధంగా నిధులు కూడా వస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే నిధుల లోటు కూడా ఏం లేదు. ఇక్కడ నిధులు కూడా వస్తూనే ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చొరవతోటి రుణం పొందారు. అది కేంద్ర ప్రభుత్వమే కడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కట్టినా కూడా దాంట్లో మనం వాటా ఉంటుంది, ప్రజలే కట్టాలి కదా. కాబట్టి అది ఒక సానుకూల దృక్పథం అమరావతి రాజధాని పూర్తి అవడానికి. దానికి తోడు అదనంగా 11,000 కోట్ల రూపాయలు రుణం కూడా తెచ్చుకుంటున్నారు బాబు గారు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉంటే ఎక్స్ఎల్ఆర్ అనే విద్యాసంస్థ, దాంతోపాటు బిట్స్ పిలాని విద్యాసంస్థలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రి అయినటువంటి అమరావతిలో నవనగరాల నిర్మాణం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తలంపు. దానివల్ల ఏందని చాలామంది అడుగుతున్నారు. నవనగరాల నిర్మాణంతో పాటు దానిలో విశిష్టత ఏంటంటే ఎక్కడ కూడా అంటే కాలుష్యం లేకుండా, అంటే మామూలుగా మిగిలిన రాజధానులు చూసుకుంటా ఉన్నా కూడా ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు. మిగిలిన చాలా ముఖ్యమైన పట్టణాల్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అలాంటి వాతావరణం ఇక్కడ ఉండకూడదని చెప్పని ముందుగా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం దాన్ని అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాలు కనుక మళ్ళీ ఇదే కూటమి ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మొదలు పెడతాడు ఆయన. అట్లా ఎక్కడికక్కడ
పర్యావరణానికి కూడా మేలు జరిగేలాగా ఒక నగరాన్ని నిర్మించబోతున్నాడు. ఇది చారిత్రాత్మకమైన నగరం అవుతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దీనికి కొంతమంది అవుతుందా లేదా అనుకుంటున్నారు. ఒక రోజులోనో ఒక 10 సంవత్సరాల్లోనో అయితే పూర్తి కాదు, ప్రారంభం చేస్తున్నారు. దాని తర్వాత వచ్చే దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి రాబోయే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో, స్వతంత్రంగా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా రైతులు, వాళ్ళకి కేటాయించిన దాంట్లో మళ్ళీ కట్టుబడులు మొదలుపెట్టి ఈయన అనుకున్న నవనగరాలు వరుసనే మొదలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది ఇంకో 10, 15, 20 సంవత్సరాల నాటికి భారతదేశంలో ముఖ్య నగరాల్లో ప్రథమ స్థానంలో అయితే నిస్సందేహంగా అమరావతి అనేది ఉంటుంది. ఇది అమరావతికి సంబంధించిన విషయం. అమరావతి ఏకైక రాజధాని ఆంధ్ర రాష్ట్రం, దాని గురించి ఎలాంటి సందేహం కూడా అక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు వాళ్ళకి కౌలు ఇవ్వటం, వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చే బాధ్యత ఈ కూటమి కనుక పూర్తి చేస్తే నిజంగానే చారిత్రాత్మక రంగంగా తీర్చడంతో పాటు ప్రజల మన్ననను కూడా ఈ ప్రభుత్వం పొందుతుంది. ఇక పోలవరం రెండో ప్రధాన అంశం. పోలవరం 72% పూర్తి అయిపోయింది 2019 వాళ్ళ అధికారంలోకి వచ్చే నాటికి. తర్వాత కనీసం ఇప్పుడు లెక్కలు చూసుకున్నా కూడా 3-4% కంటే కూడా పనులేమీ పురోగతి సాధించలేదు, పడకేశారు. దానివల్ల చాలా నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. విద్యుత్ పరంగా నష్టం జరిగింది, నీటి పరంగా నష్టం జరిగింది, చాలా ఇబ్బందులు పడుతుంది, అధిక భారం కూడా అయింది. కాబట్టి దాన్ని కూడా త్వరితగా అంటే వీళ్ళు లెక్కల ప్రకారం ఇప్పుడు 2026-2027 నాటికి పూర్తి అయ్యే ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. దానివల్ల నిస్సందేహంగా కూడా రాష్ట్రానికి మేలు జరిగింది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి, అందులో అనుమానం ఏం లేదు. పోలవరం పనులు కూడా పురోగతి సాధిస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నష్టాన్ని ఇస్తూ పనులు చేయమని చెప్పని మొదటి దశ పూర్తి కోసం 12,000 పైచిలుకు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఆమోద ముద్ర తెలిపారు. 2,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రెండుతో పాటు పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం చేసుకున్నారు, ఈరోజు పేదలకు అది జరుగుతూ ఉంది, ఆ ఇబ్బందులు ఏం లేవు, అన్ని సవ్యంగా జరుగుతూనే ఉన్నాయి. రెండోది సామాజిక పెన్షన్లు, దానికి సంబంధించినంత వరకు ఇచ్చిన మాట ప్రకారం 1-2 తారీఖుల్లో పూర్తి చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మూడోది ఉద్యోగస్తులకి 1వ తారీఖు 2వ తారీఖుల్లోనే వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, కాబట్టి చాలా బాగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇక విశ్రాంతి ఉద్యోగస్తులు వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఈరోజు 1-2 తారీఖుల కల్లా వాళ్ళకి కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కాబట్టి ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఒకటి పూర్తి చేయబోతున్నారు. మొన్న దీపం పథకం ప్రారంభించారు, సంవత్సరానికి 3 సిలిండర్లు, ఆ కార్యక్రమం మొన్న ప్రారంభించారు. అంటే ఒక్కోటి అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక అన్నిటికంటే ప్రధానమైంది రైతులకు సంబంధించింది, ఉద్యోగస్తులకు సంబంధించింది. అంటే ఉద్యోగస్తులు అంటే ఈ యువతరంకి ఉద్యోగ కల్పన గురించి. అంటే ఇంతకాలంలో అయితే ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఈసారి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు అనుకున్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అనుకున్నారు. ఈ 6 నెలలు అంటే ఇప్పుడు 6 నెలలు అంటే 10వ వంతు, 60 నెలలు 5 సంవత్సరాలు అంటే 6 నెలలు అంటే 10వ వంతు. ఈ 10వ వంతులోనే ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చిన ఏదన్నా చూసుకుంటా ఉంటే 3 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, పరిశ్రమల ద్వారా కావచ్చు, పరిశ్రమలు అంటే ఎవరైతే స్వతంత్ర పరిశ్రమ సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా మొత్తం కలుపుకుంటే 3 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా చూసుకుంటే బీపీసీఎల్ ఒకటి కనపడతా ఉంది, మిగిలినవన్నీ కూడా బయట నుంచి వస్తూ ఉన్నాయి. విద్యా సంస్థలు కనపడుతున్నాయి, బయట నుంచి వచ్చే ఉన్నాయి. మరి అలాగే టాటా వాళ్ళది, వాళ్ళు ఇప్పుడు 10,000 ఉద్యోగాలు, విశాఖపట్నంలో 10,000 ఉద్యోగాలు వచ్చే దాన్ని స్థాపిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర పురోగమనానికి సూచికలుగా ముఖ్యమైన నగరాల్లో హోటల్ నిర్మించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి కట్టబోతున్నారు వాళ్ళు. దానివల్ల చాలామందికి ఉద్యోగ కల్పన కూడా జరుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయిన పరిశ్రమలు కొన్ని తిరిగి వస్తూ ఉన్నాయి, లోల పరిశ్రమ కావచ్చు, మిగిలిన. నిన్నగాక మొన్న ఈ గూగుల్ తోటి ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది, గూగుల్ క్లౌడ్. ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మనం చూసుకుంటా ఉంటే రహదారుల నిర్మాణానికి 60,000 కోట్ల పైచిలకు కేటాయించేశారు. అలాగే రైల్వే రైల్వే దానికి సంబంధించి కేటాయించడం కూడా జరిగింది. ఇలాన్నీ కూడా అంటే కేంద్రంతో సమన్వయంతో రావాల్సిన దానికంటే ఎక్కువగా తెచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మరి పెమ్మసాని చంద్రశేఖర్ అనే కేంద్ర మంత్రి గారు, గుంటూరుకు సంబంధించిన కేంద్ర మంత్రి గారు, ఆయన కోరిక మేరకు మంత్రివర్గం వాళ్ళను ఒప్పించేసి ఈఎస్ఐ
హాస్పిటల్ తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇంకా తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి గుంటూరుకు సంబంధించినటువంటి పనులు కూడా ఫ్లైఓవర్ ఒకటి ఉంటే శంకరవరాజ్ సెంటర్లో దానికి కూడా అనుమతులు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇలా ఎవరు శాయశక్తిలో వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి వచ్చినట్టే కదా. ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇవన్నీ తెలియవని కాదు. ఈ పనులు అనేది ప్రారంభం అయితే అట్లాగే పిడుగురాళ్ళ కాడి నుంచి గుంటూరుకు వరకు రాజధాని అంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చే దాంట్లో పిడుగురాళ్ళ నుంచి అద్దంకి మీదుగా మద్రాసు వెళ్తూ ఉంటుంది. అది గుంటూరు నుంచి పిడుగురాళ్ళ వరకు ఆ రహదారి విస్తరణ కార్యక్రమాలు కూడా అనుమతి తెచ్చుకున్నాడు కృష్ణదేవరాయలు గారు. ఆ పనులు కూడా మొదలవుతున్నాయి అనుకోండి. ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంటే 10 మందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి వెలుసుబాటు కలుగుతూ ఉంటుంది. దానివల్ల కొనుగోలు శక్తి పెరిగిద్ది. ఇంకా అది పన్నుల రూపాయన మళ్ళీ ప్రభుత్వానికి వస్తూనే ఉంటుంది. అంటే ఇన్ని జరుగుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఈ పనులు తీసుకొస్తూ ఉంది, మంచిది. ఇంతవరకు ఇది ఈ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి పురోగతి కింద లెక్కేసుకోవాలి. 6 నెలల్లో ఇది సాధించింది. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం ముందుకెళ్తే జరుగుతున్న గతంలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించింది కావచ్చు, ఒక్కొక్క అంశాలు బయటకు తీసుకొస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి అంటే ప్రజల అభిప్రాయం చూస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా జరిగిందని చూద్దాం. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, శ్రేణుల అభిప్రాయం ఎలా ఉంది అంటే వాళ్ళని అదుపులో తీసుకోవాలి, శిక్షలు వేయాలి, చట్టబద్ధమైన శిక్షలు వేయాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది కొంచెం ఆలస్యమైందనే భావనలో ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని గురించి ఏమనుకుంటున్నారంటే కాస్త పులుపు, కాస్త ఒగరు, ఎక్కువగా తీపి, ఉప్పు తగ్గింది అనుకుంటున్నారు. అర్థమైందా? అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం ఇప్పుడు అలా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకున్న చర్యల్లో ఇంకొంచెం వేగవంతం అయ్యి దాంతోపాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎటు ముందుకెళ్తున్నాయి కాబట్టి ఈ పని కూడా చేస్తే ఇవన్నీ ఎందుకు చేయాలని కోరుకుంటున్నారంటే ప్రజలు గతంలో వాళ్ళు చేసిన దానికి చాలా స్పష్టంగా వాళ్ళు ఎంత అరాచకం చేశారో కనపడింది. కాబట్టి పరిశ్రమలు రావాలన్నా లేకపోతే పురోగతి సాధించాలన్నా అలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండకూడదనేది ప్రజల యొక్క ఆలోచన. అది కూడా సమాంతరంగా కనుక ఈ ప్రభుత్వం తీసుకెళ్ళగలిగితే నిస్సందేహంగా కూడా ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనుగడ లేకుండా చేసే అవకాశం కలగజేసిద్దని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.